ఇంకొక డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. వర్క్ పరంగా చూసినా సరే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. డిజైన్ పరంగానైతే ఇంకా అల్టిమేట్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. బికాస్ మనం ఎప్పుడైనా సరే జిలేబీ డిజైన్ అని డిజైన్స్ లో వింటూ ఉంటాము. సో దిస్ ఈస్ వాట్ ప్రాపర్లీ జిలేబీ డిజైన్ ఈజ్. సో మొత్తం అంటే క్రిస్ క్రాస్ డిజైన్ లో కనిపిస్తుంది అనమాట. మనకు చైన్ అంతా కూడా జిలేబీ డిజైన్ లో వచ్చి ఆ చైన్ ని హైలైట్ చేయడానికి మనకి ఇక్కడ మామిడి పిందె షేప్ లో మనకి ఆల్టర్నేటివ్ గా రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్, ఆల్టర్నేటివ్ గా రూబీ స్టోన్, మళ్ళీ ఎమరాల్డ్ స్టోన్, రూబీ స్టోన్ అలా రావడం జరిగింది. అండ్ దీనికి మామిడి పిందె కార్నర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ లో మనకి సౌత్ సీ పర్ల్ రావడం జరిగింది. అండ్ అలానే ఎమరాల్డ్ బీట్స్ అనేది రావడం జరిగింది. అంటే మనకు ఓవరాల్ గా ఈ చైన్ అంతా చూసుకున్నట్టయితే ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి, రూబీ స్టోన్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ స్టోన్స్ ఉన్నాయి, రూబీ బీట్స్ ఉన్నాయి, అండ్ సీజర్డ్ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి, అండ్ సౌత్ సీ పర్ల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక డిఫరెంట్ డిజైన్ అండ్ ఎక్కడ హైలైట్ చేయాలనో ఆ డిజైన్ అలా హైలైట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లాకెట్. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ లాకెట్ కింద ఏదైతే మనకి హ్యాంగ్ అవుతుందో దిస్ ఇస్ అ డిటాచబుల్ లాకెట్ అనమాట. సో ఈ లాకెట్ తీసుకొని మనం జస్ట్ హారంగా కూడా వాడొచ్చు. ఈ లాకెట్ మనము మాంగ్ టీకా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే జడబిల్ల లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది. అండ్ చూడడానికి కూడా అంతే హెవీగా కూడా కనిపిస్తుంది. సెంటర్ పార్ట్ లో గనక మనకి శంఖ చక్ర వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. అండ్ ఆ శంఖ చక్ర దగ్గర కూడా మనకి ఓవరాల్ గా సీజర్డ్ స్టోన్స్ తోని ఫిల్ అయిపోయింది. అండ్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ సెంటర్ లో మనకి వెంకటేశ్వర స్వామి కిరీటం అంతా కూడా మనకి సీజర్డ్ స్టోన్స్, అండ్ కింద ఒక జ్యువెలరీ టైప్, ఒక ఆర్నమెంట్ టైప్ లో మనకి మొత్తం రూబీ స్టోన్స్ రావడం జరిగింది. దాని కింద ఏదైతే డిటాచబుల్ పెండెంట్ ఉందో మనకి మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు, అండ్ సైడ్స్ కి కూడా మనకి పికాక్స్ వచ్చాయి. అండ్ డ్రాప్లెట్స్ అంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్, మధ్యలో సింగిల్ రూబీ బీట్, అండ్ ఓవరాల్ గా కూడా మనకి బంచ్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ తోటి యూనిక్ అండ్ డిఫరెంట్ డిజైన్. ఈ డిజైన్ మీరు చూస్తూనే అనిపించచ్చు. బికాస్ జనరలీ మెన్స్ కి బ్రేస్లెట్ అనేది ఈ జిలేబీ డిజైన్ లో కనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్ అనమాట. సో యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ అ డిటాచబుల్ పెండెంట్. సో మనకి ఇది 2 ways లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ హారాన్ని. అండ్ ఈ బ్యూటిఫుల్ హారం మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు నో ది హారం. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 70.936 grams, నెట్ వెయిట్ వచ్చేసి 64.505 grams. దిస్ ఇస్ 22 karat గోల్డ్ పచ్చి వర్క్ లాంగ్ హారం. సో ఇప్పుడు దాకా చెప్పిన గ్రాస్ అండ్ నెట్ వెయిట్ మనకి హారంది. సో యాజ్ ఐ సెడ్ దిస్ ఈస్ అ డిటాచబుల్ పెండెంట్ కదా. సో దీని పెండెంట్ కాస్ట్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ టోటలీ, అంటే 2 కూడా తీసుకోవచ్చు, లేదు నాకు జస్ట్ హారం కావాలంటే కూడా తీసుకోవచ్చు. ది గ్రాస్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ లాకెట్ ఇస్ 16.395 grams, నెట్ వెయిట్ వచ్చేసి 13.160 grams. ఈవెన్ దిస్ ఇస్ అ 22 karat గోల్డ్ పెండెంట్. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ పచ్చి లాంగ్ హారం మీ సొంతం చేసుకోండి. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. వీటికి మించిన కలెక్షన్ ఉన్నాయి మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో.